హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తం మరొక 2 పథకాలను ప్రారంభించాలని తాజా నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు పలు పథకాలు ప్రారంభించగా, కాంగ్రెస్ ప్రభుత్వం దసరాకు అంటే మనకు అక్టోబర్ నెలలో మరొక 2 పథకాలను అమలు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ 2 పథకాలకి సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు ఈ యొక్క 2 పథకాలు గనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం, అలాగే రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ. 15,000, రైతు కూలీలకు రూ. 12,000 అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలు నిర్ణయాలైతే తీసుకోగా వీటికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి, అలాగే రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోబోతున్నారు, ఇందిరమ్మ ఇల్లు అనేది ఎవరికి ముందుగా రాబోతున్నాయి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. తెలంగాణ వ్యాప్తంగా విడుదల చేసే అన్ని రకాల ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు రావాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు వెంటనే అయితే రావడం జరుగుతుంది. ఇక తెలంగాణ వ్యాప్తం ఇప్పటికే పలు రకాల ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ ఉండగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం దసరాకు మరొక 2 పథకాలు అమలు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఈ 2 పథకాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం, అలాగే రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించిన రూ. 15,000 అయితే అందజేయబోతున్నారు. అయితే ముందుగా ఏ పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ముందుగా మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రావడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి వెంటనే అర్హుల జాబితాను రెడీ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిణించినట్లయితే ఈ సంవత్సరానికి 1,00,000 ఇళ్లను మంజూరు చేయబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే ఇల్లు అనేది లేదో అటువంటి వారందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాలకు ఈ యొక్క ఇల్లు అనేది శాంక్షన్ చేయబోతున్నట్లు ఆయన అయితే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నట్లు 2016 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా 2022 నాటికి 3 కోట్ల మందికి పక్కాగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ పథకం కింద మరొక విడతలో భాగంగా మరొక 2 కోట్ల ఇళ్ల నిర్మాణాలు పక్కాగా నిర్మించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వస్తే ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అన్ని రకాల వారికి సంబంధించిన జాబితాలు అనేది పంపిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క 2024, 2025 సంవత్సరానికి సంబంధించి అర్హులకు సంబంధించిన లబ్ధిదారుల యొక్క జాబితాను పంపించినట్లయితే వారందరికీ ఇల్లు అనేది వెంటనే శాంక్షన్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలోనే కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ ప్రభుత్వం టోటల్ గా ఈ యొక్క ఇంటి నిర్మాణానికి రూ. 5,00,000 అయితే అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క 5,00,000 టోటల్ గా మనకు 4 దశల్లో లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది. అంటే ముందుగా మనకు బేస్మెంట్ అనేది వేసిన తర్వాత రూ. 1,00,000, దీనికి సంబంధించిన రూప్ టాప్ అనేది వేసినట్లు అంటే పైకప్పు అనేది వేసిన తర్వాత రూ. 1,00,000, అలాగే పైకప్పు నిర్మాణం పూర్తి అనేది అయిన తర్వాత మరొక 2,00,000 ఇచ్చిన తర్వాత పూర్తిగా ఇల్లు అనేది నిర్మించుకున్న తర్వాత మరొక రూ. 1,00,000, ఇలా టోటల్ గా ప్రతి ఇంటికి రూ. 5,00,000 అయితే అందజేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎవరు అర్హులు అనే దానికి సంబంధించి ఇప్పటికే తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఆ యొక్క ఇంట్లో ఎవరైతే అప్లై అనేది చేసుకుంటున్నారో వారు తప్పనిసరిగా మహిళ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఆ మహిళ తప్పనిసరిగా దారిద్ర్య రేఖకు దిగువన కలిగి ఉండి వారికి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే లబ్ధిదారులకి తప్పనిసరిగా సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉండాలి. సొంత ఇంటి స్థలం అనేది లేకపోయినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా సరే స్థలం అనేది ఉండాల్సి ఉంటుంది. గ్రామం లేదా పురపాలిక పరిధిలో వారు అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే వారికి ప్రస్తుతం ఏదైనా సరే ఇంట్లో గనక ఉంటున్నట్లయితే ఆ యొక్క ఇల్లు అనేది గుడిసె అనేది అయి ఉండాల్సి ఉంటుంది. లేదా గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు గాని లేదా మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లు గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ అర్హులు. లేదా మీరు అద్దె ఇంట్లో గనుక ఉంటున్నట్లయితే అటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు. అలాగే తప్పనిసరిగా వివాహం అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్న లేదా లబ్ధిదారులందరూ ఎంపిక అనేది మీరైతే చేయవచ్చు. అంటే తప్పనిసరిగా అప్లై అనేది చేసుకున్న వారికి వివాహం అనేది తప్పనిసరిగా అయి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఒంటరి మహిళ గాని లేదా వితంతువు గనుక అయి ఉన్నట్లయితే వారు కూడా ఈ యొక్క పథకానికి అర్హులైన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల జాబితాను ఏ విధంగా ఎంపిక చేస్తారంటే మనకు ఇంకా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాలేదు. మనకు దసరా నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది విడుదల చేయడంతో పాటు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కాబట్టి మనకు సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు. అయితే రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత ఏ విధంగా ఎంపిక చేస్తారో గనుక చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఎవరైతే మహిళ అప్లై అనేది చేసుకుంటారో మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది అయిన తర్వాత వారందరికీ సంబంధించిన లిస్ట్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది పరిశీలించిన తర్వాత వారికి సంబంధించిన గ్రామం ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క గ్రామంలో గ్రామ సభలు అనేది నిర్వహించి లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్ అనేది అయితే తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క లిస్ట్ లో ఎవరైనా సరే అభ్యంతరాలు కనుక తెలియజేసినట్లయితే అంటే వీరికి ఆల్రెడీ ఇల్లు అనేది ఉంది, వీరికి ఇల్లు అనేది శాంక్షన్ చేయకూడదని
అనేది చెప్పినా లేదా వారికి సంబంధించిన వెరిఫికేషన్ లో భాగంగా వీరికి ఆల్రెడీ ఇల్లు అనేది ఉన్నట్లు కనుక నిరూపించుకున్నట్లయితే వారికి ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది. వారి పేరు మీద ఎటువంటి ఇల్లు అనేది లేకపోయినా లేదా ఆ యొక్క గ్రామంలో వీరికి ఇల్లు అనేది శాంక్షన్ చేయాలని అధిక మొత్తంలో వీరిని ఎంపిక కనుక చేసినట్లయితే అటువంటి వారందరికీ ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అయితే తప్పనిసరిగా ఈ యొక్క ఇల్లు అనేది ఏ విధంగా నిర్మించుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా లబ్ధిదారులు 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ 400 చదరపు అడుగుల ఇంట్లో ఒక వంటగది, ఒక బాత్రూమ్ అలాగే ప్రత్యేకంగా ఉండాల్సి ఉంటుంది. అంటే బాత్రూమ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే వంటగది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి తప్పనిసరిగా మీరు బెడ్‌రూము అలాగే హాలు వీటిలో ఏదైనా సరే మార్పులు, చేర్పులు చేసుకున్నా కూడా పర్లేదు. ఖచ్చితంగా మాత్రం వంటగది ఉండాల్సి ఉంటుంది. ఒక బాత్రూమ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇల్లు ఎవరైతే నిర్మించుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ మీకైతే రావడం జరుగుతుంది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా అప్డేట్స్ ప్రకారం ప్రతి సంవత్సరం 4,50,000 మందికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయగా రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 4,16,500 ఇళ్లను కేటాయించాలని ఇప్పటికైతే రావడం జరిగింది. మిగిలిన 33,500 ఇళ్లను రాష్ట్ర రిజర్వ్డ్ కోటా కింద నిర్మించాలని తాజా అప్డేట్ అయితే ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ఇది టోటల్ గా మనకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి టోటల్ గా మనకు 4 విడతల్లో డబ్బులు అనేది అందజేశారు. ఇది టోటల్ గా అర్హుల జాబితా అనేది మనకు వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఇకపోతే మరొక తాజా అప్డేట్ ఏమిటంటే రైతులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సంబంధించిన రుణమాఫీ అనేది చేయగా త్వరలోనే రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా ప్రారంభిస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి తాజాగా వస్తున్న అర్హతలు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా తప్పనిసరిగా తెలంగాణకు సంబంధించిన రైతు అనేది ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు అందజేస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి అలాగే ఎవరైనా సరే వ్యవసాయ కూలీలు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు సాయం చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రుణమాఫీ అనేది పూర్తి అనేది అయింది కాబట్టి త్వరలోనే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో అర్హుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు అంటే అర్హతలు విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి సంబంధిత అధికారులు తెలిసిన ఫైనల్ అప్డేట్ ఏమిటంటే తప్పనిసరిగా లబ్ధిదారుల ఎంపిక అనేది చేయాలంటే 10 ఎకరాల లోపల ఉన్న వారందరికీ ఈ యొక్క పథకాన్ని ఎలిజిబిలిటీలోకి తీసుకురాబోతున్నట్లయితే తెలియజేశారు. అంటే చాలా మంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటుందని చాలా మంది అయితే అనుకోవడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క పీఎం కిసాన్ అర్హుల జాబితాను తీసుకుంటూనే ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి 10 ఎకరాల లోపల ఉన్న రైతులందరికీ ఈ యొక్క పథకాన్ని వర్తింపచేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. ఒకవేళ ఈ యొక్క 10 ఎకరాలను 5 ఎకరాలు కూడా తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎవరికి ఈ యొక్క పథకాన్ని తొలగిస్తారంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అంటే ఏదైనా సరే ఫ్లాట్లు అనేది వేసినా లేదా ఖాళీ స్థలాలను ఆక్రమించుకొని ఏదైనా సరే బిజినెస్ అనేది చేస్తున్నా అంటే వారికి సంబంధించి వ్యవసాయ పొలాలు కాని ల్యాండ్ ఏదైతే ఉంటుందో వారందరూ ఈ యొక్క పథకానికి అనర్హులే. అలాగే ఐఏఎస్ అధికారులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యొక్క పథకాన్ని పూర్తి స్థాయిలో అయితే తొలగించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరొక 20 రోజుల్లో ఒక స్పష్టమైన అర్హతల జాబితాను విడుదల చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏంటంటే మనకు దసరా నాటికి ఈ యొక్క 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది రైతులకు సంబంధించి అలాగే లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభించబోతున్నారు. మనకు సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత నుంచి ముందుగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు. ఆ తర్వాత మనకు రైతులకు సంబంధించి ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఏడాదికి 15,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది టోటల్ గా రైతులకు సంబంధించి అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్స్ అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని రకాల ఎలిజిబిలిటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ నేను మీకైతే తెలియజేస్తూ ఉంటాను. తప్పనిసరిగా మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.